అందరికీ నమస్కారం. మీ ఎస్ఆర్ నర్సరీ. ఈ మొక్కలు లూటియా మొక్కలు, ఇండోరు షెమీ షేడు రెండు విధాలు పెట్టుకోవచ్చు. ఈ మొక్కలు ఇప్పుడు డిమాండ్ ఉన్న మొక్కలల్లో ఈ లూటియా మొక్క ఒకటి. మనకి ఏంటంటే మొక్క చాలా పెద్దగా అవుతుంది, ఆకులు పెద్దగా అవుతాయి, అరిటాకుల్లాగా. మనకేం సైడ్ నుంచి పిలకలు వస్తాయి, కాబట్టి ఇది చాలా డిమాండ్ ఉన్న మొక్కలు. మనం ఏంటంటే చిన్న మొక్కలు తీసుకొచ్చి పెంచుకుంటే పెద్ద ప్యాకెట్లు 21 ప్యాకెట్లు వేసినాము 6-7 months బ్యాక్. ఇక మనకు నేను కోతులు వచ్చి మొత్తము ఒక 40 మొక్కల దాకా మొత్తం ఖరాబ్ చేసినాయి. ఒక 5 feet 6 feet హైట్ పోయిన మొక్కల్ని 5 feet 6 feet హైట్ పోయిన మొక్కల్ని మొత్తం ఖరాబ్ చేసినాయి. మొత్తం తొక్కి ఇరగొట్టినాయి. 7 కారికి కొమ్మలు ఇరగొట్టి మొత్తం కింద గలీజ్ అయిపోయినాయి. ప్యాకెట్లు దాదాపు 40 మొక్కలు ఖరాబ్ చేసినాయి. పెద్ద మొక్కల్ని ఖరాబ్ చేసినాయి, చిన్న మొక్కల్ని ఏం చేయలేవు. ఈ కొన్ని మొక్కల్ని ఇడిచిపెట్టినాయి ఖరాబ్ చేయకుండా. చిన్నగా ఉన్నాయి ముందుకు పెట్టినాం, పెద్దగా ఉన్నాయి వెనుక పెట్టినాము. ఈ సీజన్లో అమ్ముదామని హోల్సేల్గా 650 రూపాయలు అమ్మినా కూడా దాదాపు ఒక 20-22 వేల రూపాయలు కోతులు నిన్న లాస్ చేసినాయి. మళ్ళీ ఏంటంటే ఇవన్నీ కొమ్మలు కట్ చేయాలి. కట్ చేస్తే మళ్ళీ సైడ్ నుంచి ఎగురు వస్తాయి, కానీ అది ఎగురు వచ్చి పెరిగి మనం అమ్మేసరికి మళ్ళీ ఒక 2.5 years టైం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 5 years మనం ఏంటంటే చిన్న మొక్కలు తెప్పించినాం కలకత్తా నుంచి. తెప్పించేసి మనం ప్యాకెట్లు చేంజ్ చేసుకుంటా 21 ప్యాకెట్లు వేసినాము. ఇప్పుడు 2 years మొక్కలు ఇవి. ఈ సంవత్సరం సేల్కి ఉండాల్సిన మొక్కలు ఇవి మొత్తం ఖరాబ్ చేసినాయి. ఒక 40-45 మొక్కలు. మనకి ఏంటంటే ఇవి నీడకుంటే అని మనకి ఒక వేప చెట్టు ఉంది పెద్దది, ఆ వేప చెట్టు కింద పెట్టినాము. ప్యాకెట్లు చేంజ్ చేసుకుంటాం. బాగా ఉన్నాయి మొన్నటి వరకు, కానీ నిన్న సాయంత్రం ఖరాబ్ చేసినట్టు మొత్తము. నీడకు మంచి విరుగుతాయని పెట్టినాము, బాగానే విరిగినాయి. 5 feet 5.5 feet హైట్ వరినాయి. ఒక్కొక్క దాంట్లో ఒక 4-5 పిలకలు ఉండే. మొత్తం ఏంటంటే ఎందుకు పనికి రాకుండా వేసినాయి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కొమ్మలు కటింగ్ చేయాలి. ఈ కిందకి ఇట్లా అన్ని కొమ్మలు కటింగ్ చేసి ఇడిచిపెడితే మళ్ళీ ఇంత డిఏపి ఇంత మందులు వేస్తే మళ్ళీ ఒక మెల్ల ఎగురు వస్తుంది. ఎంతైనా మళ్ళీ ఒక 2 years ప్రాసెస్ ఇది. అంతగా పెరిగి సేల్ పెట్టేసరికి అలా కొన్ని మొక్కలు డ్యామేజ్ అవుతాయి. పీకంగా ఏమైనా డిస్టర్బ్ అయితే అవి రావు, ఇక పోయినట్టే. మొత్తం చూడండి ఎట్లా చేసింది. ఘోరకంగా చేసినాయి. మళ్ళీ పెరగాలి, సేల్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలు కూడా రెగ్యులర్గా వీడియోలు పెడతాము మొక్కలకు సంబంధించినవి. ఇక మన డౌట్లు ఉంటే కూడా మెసేజ్ చేయండి. మనం ఈ మొక్కలకు సంబంధించి మన డౌట్లు ఉన్నా కూడా మనం క్లియర్ చేస్తాము. మనం సేలింగ్ ఇట్లా అమ్ముతున్నాం కూడా. మనం ఇప్పుడు సీజన్లో రాను సీజన్లో మొత్తము ప్రతి ఒక్క రోజు వీడియోలు పెడుతూనే ఉంటాము. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.